ఒకటో వార్డులో నీటి సమస్యను పరిష్కరించాలి. ఒకటో వార్డులో సమస్యని 4 నెలలుగా పట్టించుకొని గ్రామ పంచాయతీ 4 నెలలుగా పట్టించుకొని గ్రామ పంచాయతీ 4 నెలలుగా పైప్ లైన్ వేస్తామని గుంతలు తవ్వాడు, ఇవి వదిలిపెట్టారు. ఇవ్వాలి మంచి నీళ్లు, ఒకటో వాడికి ఇవ్వాలి మంచి నీళ్లు, పరిష్కరించాలి నీటి సమస్యను వెంటనే. 4 నెలలుగా కాలయాపన చేస్తున్న గ్రామ పంచాయతీ అధికారులు దానికి ఒక సొల్యూషన్ చేస్తే వాళ్ళకు న్యాయం చేసినట్టు ఉంటారు, మంచినీరు అందించినట్టు ఉంటారు. మీరు అధికారులు ఏదన్నా చేస్తే అధికారులు చేయాలా, మనం ఏదో చేస్తాం, మన ఇంటికైతే ఏదో చేసుకుంటాం. ఈ 10 మంది వీధికి ఊరికి మీరు కాపాడేవాళ్ళు. మంచినీరు తక్షణంగా అందివ్వాలని కోరుతున్నాం. సిపిఎం పార్టీగా మనం డిమాండ్ చేస్తున్నాము. ఈ సమస్యని ఇప్పుడే కాలయాపన చేశారు, ఇప్పుడు కాలయాపన చేసి ఈడే టెంట్ వేసి మళ్ళీ కూర్చుంటామని మీ దృష్టికి కూడా చెప్తున్నాము. వాళ్ళు మగ్గాలు వేసుకొని జీవించే వాళ్ళు ఇక్కడ వచ్చినారంటే మహిళలు ఎంత బాధగా వచ్చింటారో మీరే అర్థం చేసుకోవాలి మేడం. దీన్ని వదిలిపెట్టేదే లేదు, నీళ్లు ఖచ్చితంగా వాళ్ళ పైప్ లైన్ వేసి వాళ్ళ సమస్య పరిష్కరించాలి. నా పేరు జీపీ వీరన్న, సిపిఎం పార్టీ కోణమూరు.